నిన్న దేశమే నివ్వెరపోయేలా ఆగ్రహానికి గురయ్యేటువంటి విధంగా ఓ సంఘటన చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఒక వ్యక్తి అదే కోర్ట్ హాల్లో లాయర్గా తన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా డయాస్ పైకి పరుగులు తీసి దూకి తన కాలి బూటుతో సీజేఐపై దాడి చేయబోయాడు. ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయబోయాడు. ఏకంగా న్యాయాన్ని, న్యాయస్థానంలో చాలా కీలకమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తి, ఏకంగా భారతదేశంలో న్యాయస్థానంలో న్యాయంలో అంతకు మించి పదవి లేదు కదా. ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయనపైనే దాడి చేయబోయారు, ఆయనపైనే దాడి జరిగింది అని అంటే ఇక సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకోండి. సో సీజేఐపై దాడిని ఇప్పుడు ప్రధాని మోదీ కూడా ఖండించారు. సీజేఐ గవాయితో ఫోన్లో మాట్లాడాను. ఈ ఘటన ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇటువంటి ద్వేషానికి చోటు లేదు. దాడి జరిగిన తర్వాత కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చూపినటువంటి ఆ ప్రశాంతత అభినందనీయం అని చెప్పి మోదీ ట్వీట్ చేశారు.